హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మీ అందరి ముందుకి అయితే వచ్చేసాను. చాలా టెన్షన్‌గా, ఎక్సైటెడ్‌గా అండ్ భయంగా అనిపిస్తుంది. సో ఈ రోజు నేనైతే కార్మన్ ఘాట్ టెంపుల్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. సో మీరు నాతో పాటు వచ్చేసేయండి. టెంపుల్ అయితే చూసేద్దాం ఎలా ఉందనేది. మనం వెళ్ళే ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి కార్మన్ ఘాట్లో ఉందన్నమాట. ఆయనని మనం ధ్యాన ఆంజనేయ స్వామి అని పిలుస్తారంట. సో చాలా ఫేమస్ టెంపుల్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, పాసిబుల్ అయితే అవ్వలేదు. సో ఫైనల్గా ఈరోజు అయితే కుదిరేసింది. సో ఇప్పుడు మనం వెళ్ళే ఫ్లైఓవర్ చూసారు కదా, ఆ ఫ్లైఓవర్ పైన ఇంకో ఫ్లైఓవర్ అయితే ఉంది. దాని పేరు వచ్చేసి బైరమల్గూడ ఫ్లైఓవర్ అంటారు. ఇది వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ చేశారు 3 months బ్యాక్. చాలా ఫేమస్. దాని గురించి తిరిగి వచ్చేటప్పుడు అయితే మనం మాట్లాడుకుందాము. టెంపుల్కి అయితే మనం వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే అదిరిపోయిందనమాట. సో రాజగోపురం వచ్చేసి ఎంత అందంగా ఉందో, సరే అని చెప్పేసి వెహికల్ పార్క్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాము. సో ఇలా చూస్తుంటే నాకైతే కంచి గుర్తొచ్చింది. రీసెంట్గా అయితే మేము కంచి టెంపుల్స్కి వెళ్ళడం జరిగిందనమాట. సేమ్ రాజగోపురాలుగా అక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి, ఇది కూడా అలాగే ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి అడుగు పెట్టాక అదొక తెలియని ఫీలింగ్ అనమాట. వెళ్ళిన వెంటనే మేము ఈ దారి అయితే ఉంది కదండి, ఈ దారి లోపలికి వెళ్తే కనుక మనం మెయిన్ టెంపుల్ని, మనం మెయిన్ దేవుడు ఎవరైతే ఉన్నారో హనుమాన్ని దర్శించుకోవచ్చు అనమాట. లోపలైతే కెమెరా ఎలా లేదు, అందువల్ల నేను షూట్ చేయలేదు. కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఖాళీగా ఉందన్నమాట. సో చక్కగా దర్శనం అయితే చేసుకుని బయటకైతే వచ్చేసాము. లోపల వినాయకుడు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. సో బయటకు వచ్చేసి ఇది హౌస్ లా ఉంది చూడండి, ఇక్కడ ఆరెంజ్ కలర్ లో, దాంట్లోంచి అయితే బయటకు వచ్చాము. అక్కడ అందరూ చాలా ముడుపులు కడుతున్నారు రెడ్ కలర్ లో. అవి ఏంటో మరి నాకు అర్థం కాలేదు, కానీ అవైతే చాలా డిఫరెంట్ గా అనిపించింది. దాన్ని పక్కన చూస్తుంటే టెంపుల్స్ అన్ని చూడండి ఎంత బాగుంది. నాకు వీళ్ళు ఇచ్చిన నెంబరింగ్ సిస్టమ్ బాగా నచ్చిందండి. చూడండి 7, 8, 9 అని టెంపుల్, ప్రతి టెంపుల్కి ఈ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి టెంపులే కాదు, ప్రతి ఒక్క ప్లేస్కి వాళ్ళు నెంబరింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారనమాట. అదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారండి. ఒకటా రెండా చెప్పాలే కానీ అసలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో. మనకి రాముల వారు ఉన్నారు, శివయ్య ఉన్నారు, అలాగే నాగప్రతిష్ఠలు ఉన్నాయి, సరస్వతీదేవి ఉన్నారు, అండ్ ఇంకా వచ్చేసి చెప్పుకుంటూ పోతే అలాగా బోల్డ్ మంది దేవుళ్ళు అయితే ఉన్నారనమాట. సో ఇది చూపించేది నేను బ్లూ కలర్ టెంపుల్, ఇది వచ్చేసి సరస్వతీదేవి వారి టెంపుల్ అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. అమ్మవారు చక్కగా ఎంత కలగా ఉన్నారో, చూస్తానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట, అంత బాగున్నారు. సో ఫైనల్ గా ఈ పక్క నుంచి ఇలా లోపలికి వెళ్తే గనక ఇది లోపల నుంచి ఒక రూట్ అయితే ఉందండి. పక్కన మొత్తం అన్ని టెంపుల్సే. మనం చూసుకుంటే మీకు నెంబర్స్ కానీ అన్ని వేసి క్లియర్ గా క్లారిటీగా ఉందన్నమాట, ఎలా వెళ్ళాలి ఎలా చూడాలి అనేది. అండ్ నాకు ఇక్కడ ఇంకోటి నచ్చింది ఏంటంటే, పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళు కూర్చోడానికి చక్కగా బెంచెస్ అయ్యి ఉన్నాయి అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ కొంతసేపు కూర్చొని మళ్ళీ లెగిసి అయితే వెళ్ళొచ్చు. వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మనకి శక్తి అమ్మవారు ఉన్నారు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలా చాలా మంది ఉన్నారనమాట. సో ఈ టెంపుల్ చుట్టుపక్కల మనం వస్తే కనుక చుట్టూతూ అన్న అన్ని దేవుల్ని దర్శించుకోవచ్చు. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. చాలా స్పేషియస్ గా కూడా ఉందన్నమాట. మేము వెళ్ళిన టైం అయితే చాలా రష్ తక్కువ ఉంది కాబట్టి అంతా చక్కగా ఎక్స్ప్లోర్ చేసి మంచిగా అంతా చూడగలిగాము. నాకైతే మెయిన్ గర్భగుడి చాలా బాగా నచ్చిందండి. ఎందుకు అంటే స్వామివారు యోగముద్రలో ఉన్నారంట. దెన్ దాని చుట్టూతూ మనం ప్రదక్షిణలు అయితే చేస్తాం కదా, ఆ ప్రదక్షిణాలు చేసే ఆ చుట్టూతూ ఏంటంటే వీళ్ళందరూ ఒక పోస్టర్స్ లాంటిది అరేంజ్ చేశారు. ఆ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ 12th centuryలో ఎలా స్టార్ట్ చేశారు టెంపుల్, ఎవరు స్టార్ట్ చేశారు, అండ్ ఔరంగజేబ్ చరిత్ర, అది ఎలాగా ఆయన దేవుణ్ణి ఎదిరించలేకపోయాడు. సో అవన్నీ దానికి సంబంధించిన అన్ని అయితే వాళ్ళు ఫొటోస్ తీసి చాలా బాగా పెట్టారనమాట. నాకైతే అది చాలా బాగా నచ్చింది. సో ఈ జనరేషన్ వాళ్ళందరికీ అది చాలా బాగా అర్థమయ్యేలాగా వాళ్ళు చూపించారు. సో ఎవరైనా సరే టెంపుల్కి వెళ్తే ఒక 10 to 15 minutes లోపలైతే ఉండి కంపల్సరీ ఆ ప్రదక్షిణాలు చేసిన టైంలో అవన్నీ తెలుసుకొని చదవండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఎక్కువ టైం అయితే లోపల లేము మేము, ఎందుకంటే అందరూ చాలా మంది మెడిటేషన్ అయితే చేసుకుంటున్నారు అక్కడ కూర్చొని. సో తొందరగానే బయటకైతే వచ్చేసాము.
ఇది హనుమాన్ సేవలకు సంబంధించి ఎలక్ట్రానిక్ బోర్డ్ అండి. సో మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి కదా ఆకు పూజలు, వాటికి సంబంధించింది అనమాట. అండ్ ఇలా మనకి గర్భగుడి ఈ సైడ్ నుంచి వెళ్ళామంటే గోపురం, రాజగోపురం పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. మనం ప్రసాదం అయితే అక్కడ తీసేసుకోవచ్చు. మేమైతే ప్రసాదం తీసుకొని దాని పక్కనే ఇట్లా షెడ్ లాగా వేసి చక్కగా అరేంజ్ చేశారు. ఒకవేళ వర్షం పడినా కానీ వర్షంలో తడవకుండా ఉండేలాగా చూసుకునేలాగా అయితే పెట్టారు. సో ప్రసాదం అయితే తినేసాము, ఇంకా బయటకైతే వచ్చేసాం అనమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా బయటికి రాగానే మాకైతే ఈ పక్కనే రథం అయితే కనిపించింది, చాలా బాగుంది. సో మా ఓడిని నుంచోబెట్టి ఫోటో అయితే తీసాము. ఇంకా తర్వాత దీని గురించి అయితే చెప్పాలండి స్పెషల్గా. అసలు నేను ఎక్కడా కూడా బయట కోనేరు చూశాను చాలా టెంపుల్స్లో, కానీ ఆంజనేయ స్వామి ఉండి ఆ కోనేరులో ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకు అంటే కోనేరులో సహజంగా చూస్తాం కానీ ఆంజనేయ స్వామిని చూడటం డిఫరెంట్గా అనిపించింది అనమాట. మా ఓడికి ఏంటో ఏం అర్థం కాలేదు, కొంతసేపు అయితే అక్కడ ఎంజాయ్ అయితే చేశాడు. డిఫరెంట్గా అనిపించింది కదా వాడికి కూడా. సో అలా తిరిగాడు అనమాట కొంతసేపు. సో అలా ముందుకెళ్ళి మనం మెయిన్ కోనేరు ఉన్న మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్దాము. అటు సైడ్ నుంచి ఆంజనేయ స్వామి మనకి బాగా కనిపిస్తారనమాట. సో ఇక్కడ మీరు చూసేస్తే నెంబర్ కనిపిస్తుంది చూడండి, ఎంత చక్కగా నెంబర్లు అయితే సిస్టమ్ అయితే చాలా బాగుంది, నెంబరింగ్ సిస్టమ్. సో చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి యోగ ముద్రలో, అంటే మెడిటేషన్ చేస్తూ కూర్చున్నట్టు ఎంత చక్కగా ఉన్నారో చూస్తానికైతే. ఎంత బాగుందో ఆ విగ్రహం కానీ ఆ వ్యూ కానీ, చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అక్కడి నుంచి రావాలని అనిపించలేదు, మాక్సిమం టైం అక్కడే కూర్చోవాలని, అక్కడే ఏంటి మెడిటేషన్ చేయాలని అలా ఉందన్నమాట. కానీ పిల్లలతో వెళ్తే ఏంటంటే మనం మెడిటేషన్లో ఎన్ని చేయడానికి అయితే కుదరదు. సో మొత్తానికి మా ఓన్ని కష్టపడి అక్కడి నుంచి లాక్కొచ్చాను. ఈ లోపల మా ఆయన అయితే ఆంజనేయ స్వామితో పిక్చర్ తీస్తాను అని చెప్పేసి చాలా తిప్పలు పడ్డారు. ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర కూర్చోరు కదా, కానీ ఇంకా అలాగా ఆయనకు పిక్చర్ తీయాలనిపించిందంట. సో ఇంకా కష్టపడి అయితే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము లాస్ట్కి. ఎందుకు అంటే అంత బాగున్న ఆ ఏరియాలో మళ్ళీ పిక్చర్స్ దిగకపోతే ఎలా చెప్పండి. అండ్ చూస్తున్నారు కదా బుజ్జి బుజ్జి టార్టాయిస్లు ఎంత బాగున్నాయో కదా. సో ప్లీజ్ అండి, ఎవరు కూడా ఇలా ఉన్న ఏరియాలో డస్ట్ అది పడేసి పేపర్లో వేసేసి వాటిని అయితే పాడు చేయకండి ప్లీజ్. అండ్ ఇటు చూసేసరికి ఇక్కడ వచ్చేసి మనకి వాహన హనుమాన్ ఉంటారంట. వాహనాలకి పూజ చేయడం ఇక్కడ కర్మన్ ఘాట్లో చాలా ఫేమస్ అని అయితే నేను విన్నాను. సో అది ఎలా ఉంటుందని చెప్పేసి చూసేద్దామని ముందుకైతే వెళ్ళాము. సో మనకు అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ రెడ్ కలర్ కారు ఉంది. సో అక్కడైతే మన వెహికల్స్ కి పూజలు అయితే చేస్తారంట. సో వెనకాల టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా మనకి, వాహన హనుమాన్ మందిరం అని. సో అక్కడ నుంచి వచ్చి పూజారి గారు అయితే చేస్తారంట. సో ఇలా కార్లు పూజ చేయించుకొని అయితే వెళ్ళిపోతున్నాయి. సో అదండి, ఫైనల్ గా మేమైతే బయటకైతే వచ్చేసాము. మాకైతే టెంపుల్ బాగా నచ్చింది. సో డెఫినెట్ గా మీరు వెళ్ళండి, చూడండి, అంతా బాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా ఇందాక, మనం బైరమల్గూడ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసామన్నమాట. ఇందాక చూసారు కదా ఎంట్రన్స్. సో ఈ ఫ్లైఓవర్ వచ్చేసి చాలా ఫేమస్, ఎందుకంటే చాలా హైట్ లో ఉంటుంది ఈ ఫ్లైఓవర్. అలాగే దీని మీద రైడ్కి వెళ్తే చాలా బాగుంటుంది. కానీ అలాగే మనం సేఫ్టీ ప్రికాషన్స్ కూడా పాటించాలి. అంటే స్లో లిమిట్ ఉంటుంది కదా మనకు, స్పీడ్ లిమిట్, దాన్ని బట్టి అయితే వెళ్ళాలని. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పిల్లలకైతే ఈ బొమ్మల పిచ్చి అయితే పోదు. ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసామండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను వెళ్ళిన ప్లేస్ మీకు షేర్ చేసినందుకు. సో మీకు కుదిరినప్పుడు డెఫినెట్ గా టెంపుల్ కి అయితే వెళ్ళండి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హనుమాన్, జై శ్రీ.